మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనంతో గ్రేటెస్ట్ హైదరాబాద్గా జీహెచ్ఎంసీ రూపాంతరం 300 డివిజన్లు దాదాపు 2 కోట్ల జనాభాతో టాప్ 3 నగరాల్లో ఒకటిగా చోటు కట్ చేస్తే అంతలోనే 3 కార్పొరేషన్లుగా డివైడ్ అయిన జీహెచ్ఎంసీ మరి ఈ మార్పులకు గల కారణాలేంటి మెరుగైన ప్రజాసేవలు పరిపాలన సౌలభ్యం కోసమే 3 కార్పొరేషన్లుగా విభజన చేశారా లేక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా కోర్ జీహెచ్ఎంసీ విభజనపై ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ఏం చెబుతుంది విపక్షాల వాదన ఎలా ఉంది ఈ విభజనతో గ్రేటర్లో జరిగే పాలనాపరమైన మార్పులేంటి దీనిపై పట్టణ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది వాచ్ దిస్ జీహెచ్ఎంసీ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయం ముందు పురపాలికల విలీనంతో జీహెచ్ఎంసీ విస్తరణ ఓఆర్ఆర్ వరకు విస్తరించి గ్రేటర్ గా హైదరాబాద్ రూపాంతరం జోన్లు డివిజన్లలో మార్పులు 300కు చేరిన డివిజన్లు అంతలోనే 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం కేవలం 2 నెలల్లో జీహెచ్ఎంసీ స్వరూపమే మారిపోయింది శివారు మున్సిపాలిటీల విలీనంతో మొదలైన ఈ ప్రక్రియ చివరికి 3 భాగాలుగా విభజనతో ముగింపు పలికింది ఇకపై కోర్ అర్బన్ హైదరాబాద్ నగరం జీహెచ్ఎంసీగా సైబరాబాద్ మల్కజ్గిరి కార్పొరేషన్లుగా పాలన అందించనున్నాయి తొలుత పాత జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ వరకు విస్తరించి బృహాన్ హైదరాబాద్ గా రూపాంతరం చెందింది శివారు ప్రాంతాల్లోని 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో కలిపి గ్రేటర్ గా ఏర్పాటు చేశారు 2 కోట్ల జనాభాతో ముంబై ఢిల్లీ తర్వాత పెద్ద నగరంగా మార్పు చెందింది విలీనం అనంతరం సర్కిళ్లు జోన్లు డివిజన్లలో మార్పులు చేపట్టింది డివిజన్ల హద్దులు గుర్తింపులోనూ మార్పులు చేర్పులు చేశారు ఈ ప్రక్రియ అంతా పూర్తి కాగానే 3 కార్పొరేషన్లుగా డివైడ్ అయ్యి కొత్త రూపును సంతరించుకుంది అయితే దీనిపై పొలిటికల్ గా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి విలీనం ఆ తర్వాత డివిజన్ల మార్పుపై ఓవైపు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుండగానే తాను అనుకున్న పనిని చకచకా చేసుకుంటూ పోయింది ప్రభుత్వం దీనిపై స్థానికంగా కొంత వ్యతిరేకత వచ్చినా ప్రభుత్వం ముందుకే వెళ్లింది కొత్తగా ఏర్పాటైన జీహెచ్ఎంసీని 150 వార్డులు 30 సర్కిళ్లు 6 జోన్లతో ఏర్పాటు చేశారు గతంలో ఉన్న కోర్ అర్బన్ ప్రాంతం ఎక్కువ భాగం దీని కిందే ఉండనుంది ఇక మల్కజ్గిరి కార్పొరేషను 3 జోన్లతో 74 వార్డులతో ఏర్పాటు చేశారు అలాగే సైబరాబాద్ కార్పొరేషన్ను 3 జోన్లతో 76 వార్డులతో ఏర్పాటు చేశారు జనగణన కన్నా ముందే వార్డుల విభజన జరగాలనే పట్టుదలతో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు జీహెచ్ఎంసీ కార్పొరేషన్లో శంషాబాద్ రాజేంద్రనగర్ చార్మినార్ గోల్కొండ ఖైరతాబాద్ సికింద్రాబాద్ జోన్లు వచ్చాయి అలాగే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి శరలింగంపల్లి కుక్కట్పల్లి కుత్బుల్లాపూర్ జోన్లు మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి మల్కజ్గిరి ఉప్పల్ ఎల్బీనగర్ జోన్లు వచ్చి చేరాయి అధికార వికేంద్రీకరణతో పరిపాలన సౌలభ్యం ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతోనే 3 కార్పొరేషన్లుగా విభజన చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెబుతుండగా రాజకీయ ప్రయోజనాలతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకే 3 ముక్కలు చేశారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి దీనివల్ల ఖర్చులు పెరగడంతో పాటు సమన్వయ లోపం వనరుల పంపకం అంతా ఆషామాషి కాదంటున్నారు మరోవైపు ఎంఐఎంకు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే ఇష్టారీతిన విభజన చేశారని బీజేపీ మండిపడుతోంది ఈ విభజనలో జీహెచ్ఎంసీ పెద్ద కార్పొరేషన్ గా ఉన్న ఆదాయం మాత్రం సైబరాబాద్ కు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది దీనివల్ల వనరుల అసమతుల్యం ఉండే ప్రమాదం ఉందని అంటున్నారు పరిపాలన వికేంద్రీకరణతో నిర్ణయాలు త్వరగా తీసుకునే అవకాశం ఉంటుందని తద్వారా అధికార యంత్రాంగం స్థానికులకు అందుబాటులో ఉంటారని ప్రభుత్వం సమర్థించుకుంటోంది జీహెచ్ఎంసీ మినహా మిగతా 2 చిన్న కార్పొరేషన్లే కాబట్టి వాటి అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు నగర శివారు ప్రాంతాల కష్టాలు కొంతమేర తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా నీటి సమస్యకి చెక్ పెట్టే ఛాన్స్ ఉంది ప్రస్తుతం 1450 చదరపు కిలోమీటర్ల మేర మంచినీటి సరఫరాతో పాటు 650 చదరపు కిలోమీటర్ల మేర సివరేజ్ నిర్వహణ బాధ్యతలను జలమండలి చూస్తోంది ఇక నుంచి 2053 చదరపు కిలోమీటర్ల మేర మంచినీటి సరఫరాతో పాటు సివరేజ్ నిర్వహణను కూడా చూడనుంది కొత్తగా అవసరమైన ప్రాంతాల్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించేందుకు జలమండలి చర్యలు తీసుకోనుంది దీంతో మేడ్చల్తో పాటు కొంపల్లి తదితర ప్రాంతాల్లో నీటి సమస్య తీరే ఛాన్స్ ఉంది మరి 3 కార్పొరేషన్లకు ఎన్నికలు ఎప్పుడు అనే చర్చ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది అయితే ముందుగా వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంటుంది ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమైనట్లు సమాచారం ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది 3 కార్పొరేషన్లకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని నేతలు అధికారులు భావిస్తున్నారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏప్రిల్ చివరి వారంలో ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది మరి కొత్త కార్పొరేషన్లలో ఎవరు పై చేయి సాధిస్తారో
అలాగే ప్రజల సమస్యలు ఎంత మేర తీరుతాయో త్వరలోనే తెలిపోనుంది.